షలోమ్ యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనము అక్షయం ఎదుట ఉండటము చాలా సంతోషకరమైనటువంటి విషయము. కాబట్టి రాత్రికాలములో నేను చెప్పాను, ఆత్మీయ విషయాలని మనము నేర్చుకుంటాము అని. అయితే చాలా మందికి ఈ విషయాల్లో సరైనటువంటి అవగాహన లేదు. లేకపోవటాన్ని బట్టి ఏ విధంగా వాటిని చెబితే మనం అర్థం చేసుకోగలుగుతామో ఆ విషయాలన్నీ కూడా చక్కగా మనము రాబోయే రోజుల్లో అది ప్రారంభం నుండి కూడా అసలు మనిషి ఎవరు, ఆత్మీయ విషయాలు ఏమిటి, ఈ విషయాలన్నీ ఫుల్గా క్లారిటీగా నేను క్లాసులుగా పెట్టి నేర్పించాలనుకుంటున్నాను. అసలు చిత్తమైతే ఈసారి వచ్చేటప్పుడు ఆ విషయాలన్నీ కూడా చక్కగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా దేవుని సహాయముతో. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము కీర్తన 53 రెండవ విషయాన్ని ధ్యానం చేయాలని నేను భావిస్తూ ఉన్నాను. ఒకసారి చూడండి, కీర్తన 53 రెండవ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. విన్నారండి? ఇక్కడ మానవుణ్ణి దేవుడు చేసి భూమి మీద మానవుని ఉంచి, ఈ మానవుడు భూమి మీద ఎలా జీవిస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఏ విధంగా తన ప్రవర్తనని తాను సరిదిద్దుకుంటున్నాడు అనేటువంటి విషయాల మీద మానవుణ్ణి దేవుడు అబ్జర్వేషన్లో పెట్టాడు. బాగా గమనించండి. మానవులు అనుకుంటారు నేను చేసేటువంటి ఏ పని కూడా ఎవ్వరూ చూడటం లేదు అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది, పైనటువంటి దేవుడు మన సృష్టికర్త. ఎవరు? మన సృష్టికర్త మనలను చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ దేవుని మాట ఏమన్నాడు కీర్తనకారుడు అంటున్నాడంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడట ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. అంటే దేవుడు ఒక మనిషిని పరిశీలిస్తే అది ఎలా ఉంటుంది? దేవుడు ఒక మనిషిని పరిశీలిస్తే అది ఎలా ఉంటుంది అనంటే, నీవు మర్చిపోయినవి, మన జీవితంలో ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో మంచి కార్యాలు కూడా మనం చేస్తాం. అవన్నీ మనం మర్చిపోయినటువంటి విషయాలన్నీ కూడా దేవుని ఎదుట క్లారిటీగా మొత్తం కూడా ఉంటాయి. పరిశీలించడము అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక అనారోగ్య పరిస్థితుల్లో మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఏమండి నాకు ఇలాగుంది, కడుపులో నొప్పి వస్తుంది అని అన్నాం. ఇగో మీరు టాబ్లెట్లు వాడు. ఆయన పరిశీలన ఏంటంటే స్కానింగ్ రాస్తాడు, ఫలానది అలాగా కొన్ని ఎక్స్రేలన్నీ రాసిన తర్వాత ఆ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత ఆ రిపోర్టులను పరిశీలిస్తాడు. పరిశీలించి దానిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కడ ఉందనని కనిపెట్టి దానికి కదా అని ట్రీట్మెంట్ చేస్తాడు. అలాగ దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు
దేవుడు మనం పరిశీలిస్తున్నానని పరిశోధిస్తున్నానని మన హృదయాలకు అది అర్థమవుతుందా? మన మనసుకు తెలుస్తుందా? నేను ఒక అబ్జర్వేషన్లో ఉన్నాను అన్నటువంటి సంగతి తెలుస్తుందా అంటే మనం దాన్ని ఎవ్వరం కూడా మానవులు ఖాతరు చేయట్లా, భయము లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని చూస్తున్నాడు? వివేకము కలిగి దేవుని వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. బాగా అర్థం చేసుకోండి. దేవుడు 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 అని దేవుని కోసమే పరితపిస్తూ, దేవుని కోసమే కాలాన్ని గడుపుతూ, దేవుని కోసమే సమర్పించుకొని, దేవుడు నా జీవితంలో లేకపోతే అసలు ఏమీ కాదు అనుకుంటూ జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అనంటే, వివేకము కలిగి వెతుకుతున్నారా అనేది ఇక్కడ పాయింట్. అంటే దేవుని వెతకటం వేరు, వివేకముతో దేవుని వెతకటం వేరు. ఇప్పుడు మానవుడు పరిశీలించుకోవాల్సింది ఏమిటంటే, దేవుని దృష్టిలో నుండి అసలు దేవుని వెతకటం అంటే ఏమిటి, దేవుని వెతకడం అంటే ఏమిటి అనేది అని నీ దృష్టిలో నుంచి నీవు ఆలోచించుకొని, నా దృష్టిలో నుంచి నేను ఆలోచించుకొని నడవటం కాదు. బాగా అర్థం చేసుకోండి. ప్రతి మనిషి కూడా ఎలా ఆలోచించాలి? ఇప్పుడు ఉదాహరణకి స్కూల్కి వెళ్తున్నాం మనం, పిల్లలు. మీ స్కూల్ డ్రెస్ కలర్ ఏంటి? బ్లూ అండ్ వైట్. మీ స్కూల్ రెడ్. మీది బ్లూ. అంటే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క కలర్ యూనిఫామ్ ఉంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క పర్యవేక్షణలో, వాళ్ళు అబ్జర్వేషన్లో వాళ్ళు ఏదైతే నిర్ణయించారో స్కూల్ డ్రెస్సు, అంతేనా, ఆ డ్రెస్తో వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. అది కాకుండా మనకి చాలా డ్రెస్సులు మన దగ్గర ఉన్నాయని ఏదో ఒక డ్రెస్ వేసుకొని మనం వెళ్ళామంటే వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మనల్ని గమనిస్తే యూనిఫామ్ లేకపోతే బయట నిల్చోబెడతారు కదా. అంటే ఒక స్కూలుకే ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు నిన్ను సృష్టించిన వాడు, నన్ను సృష్టించిన వాడు, మనందరిని కూడా నిర్మించినటువంటి దేవుడు మనకు ఊపిరినిచ్చి, మనకు జీవాన్నిచ్చి, ప్రతి రాత్రి మనల్ని నిద్ర కలుగజేసి, ఉదయాన్నే మనల్ని మేల్కొల్పజేసి, ఇంత సంతోషకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు మనల్ని పరిశీలిస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుణ్ణి జ్ఞానము లేకుండా వెతకమని కాదు. దేవుని వెతికేటువంటి వారికి జ్ఞానం అవసరం, దేవుని వెతికే వారికి తెలివి అవసరం. ఎందుకంటే దేవుని ఎలా ఎదకాలో ముందు తెలుసుకోవాలి. మిరగాలు మనం కొయ్యాలనంటే ఏ మిరగాలు కొయ్యాలి? పచ్చి మిరగాలు కొయ్యాలా, పండు మిరగాలు కొయ్యాలా? పండు మిరగాలు కొయ్యాలో పచ్చి మిరగాలు కొయ్యాలో తెలియనటువంటి పిల్లని మనం తీసుకొని వెళ్ళి పెడితే ఆవిడ అన్నీ కూడా పచ్చి మిరగాలు తుంచుతుంది అనుకోండి, బొట్లో వేస్తున్నప్పుడు యజమాని చేయమంటాడు. కాబట్టి మనము ఒక పనికి వెళ్తున్నామంటే ఆ పని తాలూకు యొక్క విషయాలు దాన్ని ఎవరన్నా మనకు తెలిసి ఉండాలి. తెలియకపోతే మనము ఆ విధంగా మనం ఆ పని చేయలేము. వరి కోతకి వెళ్ళేవాడు లిక్కి పట్టుకొని వెళ్తాడు, అంతేనా? ఊపుతున్నారు. నేను అప్పుడప్పుడు ఇలాంటి విధంగా చెప్తాను, మీరు ఆలోచించాలా. ఏంటది? వరి కోతకు వెళ్ళే వ్యక్తి కొడలు పట్టుకొని వెళ్తాడు. ఎందుకు? వరి కోతకు వెళ్ళాలంటే కొడవలు అవసరం, కలుపుకి వెళ్ళాలంటే లిక్కి అవసరం. అంటే ఏ పనికి ఏ పనిముట్టు అవసరమో తెలుసుకొని ఉండాలి.
అంటే భౌతిక ప్రపంచంలో ఒక పని చేయడానికి కొన్ని విషయాలు, కొన్ని పనిముట్లు అవసరమైతే దేవుణ్ణి వెతకటానికి కూడా, దేవుణ్ణి సేవించడానికి కూడా మనకి అలాగే ఆధ్యాత్మికంగా అనేకమైనటువంటి స్పిరిచువల్ ఆయుధాలు మనకి అవసరం. అందుకనే దేవుడు ఇక్కడ చూస్తున్నాడు, దేవుని వెతికేవారు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, కానీ దేవుడు కోరుకున్నట్లుగా దేవుని మనం వెతుకుతున్నామనేది ఇక్కడ ప్రశ్న. పెద్దలు చెబుతారు, దేవుడు మన ఆత్మని దేవుడు మనకు పెట్టుబడిగా పెట్టాడట. ప్రతి మానవునికి దేవుడు ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మను దేవుడు పెట్టుబడిగా పెట్టి ఈ భౌతిక ప్రపంచం యొక్క జంతు యొక్క ఆత్మను జయించి రమ్మని దేవుడు మనల్ని భూ ప్రపంచానికి పంపించాడు. దేని జయించి రమ్మని? ఈ భౌతిక ప్రపంచము పశువత్వంతో నిండుకొని ఉంది, క్రూరత్వంతో నిండుకొని ఉంది. ద్వేషము, అసూయ, పగ, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు, నీవంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు, నీ మాట నాకు, నా మాట నీకు, అపార్థము, ఇలాంటి భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? ఎందుకు దేవుడు తన యొక్క స్పార్క్ ని మానవుల్లో ఊదాడు అని రాత్రి మనం చెప్పుకున్నాము అనంటే ఎందుకో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషి యొక్క తత్వాన్ని జయించుకొని దేవుని ఆత్మ చేత మనం శుద్ధి చేసుకొని, క్లీన్ చేసుకొని, మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క పరిధిని దాటి మనము దేవుని యొద్దకు మనము వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. బాగా అర్థం చేసుకోండి. మరలా చదువుతున్న అదే మాటలు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఎక్కడి నుండి? ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకో, నన్ను దేవుడు పరిశీలిస్తున్నాడు. దేవుడు నమ్ముకున్నావా? నమ్ముకున్నానండి. ప్రార్థనకి వెళ్తున్నావా? ప్రార్థనకి వెళ్తున్నానండి. ఇది మన ఆన్సర్. అయితే దేవుణ్ణి నువ్వు ఎలా ఎదుగుతున్నావు? నాకు చదువు రాదు కదండి, ఎవరైనా ఏదైనా చెబితే అది వినేసి వస్తానండి, చదువు ఉంటే బాగా తెలుసుకుంటానండి అని అంటారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారేమో అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎంతగా మనం తెలుసుకోవాలి, ఆ విషయాలకు వస్తాం. వివేకం, అసలు వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? ఏంటంటే ఒక పనిని మనం చేస్తున్నాం, ఒక పనిని మనం చేస్తున్నాము అని అంటే ఆ పని చేస్తే దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి? ఈ త్రోవను మనం వెళితే ఈ త్రోవ మనం ఎక్కడికి తీసుకొని వెళ్తాది అనే దానిని గురించినటువంటి ఆలోచనతో మనం ప్రయాణం చేయటం, దాన్ని వివేకం అని అంటాం. మనం తీసుకునే నిర్ణయాలు అవి ఎలా ఉంటాయి భవిష్యత్తులో, మనం వెళ్ళేటువంటి మార్గం యొక్క గమ్యం ఎలా ఉంటుంది, మనము భక్తి చేస్తున్నాం, ఈ భక్తి తర్వాత మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచించి నడవడాన్నే వివేకము అని అంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మానవుని ఎదుట చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది, చిన్నది లేదు. మనం కొట్టాలనుకున్నటువంటి గోల్ ఏంటి? దేవుని యొక్క రాజ్యం. మన లక్ష్యం ఎక్కడుంది? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేది భక్తిపరుల యొక్క లక్ష్యం. బాగా అర్థం చేసుకోండి. అంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క రాజ్యానికి నేను వెళ్ళాలి, దేవునితో ఉండాలి, ఆ రాజ్యములో ప్రవేశించాలి అన్నది సహజంగా
విశ్వాసుల యొక్క లక్ష్యం. లక్ష్యం చిన్నదా పెద్దదా? టార్గెట్ చాలా పెద్దది, కానీ దాని తాలూకా ప్రయాస, దాని తాలూకు ప్రయాణము ఆలోచించండి. లక్ష్యం ఎంత ఉంది? కొండంత ఉంది. మనం అర్థం చేసుకోవడానికి లక్ష్యము కొండంత ఉంటే నీ దగ్గర ఆయుధాలు లేకపోతే ఎలా దాన్ని ఎలా దాన్ని రీచ్ అవ్వగలుగుతావు? బాగా ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ భౌతిక ప్రపంచంలో నేను దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి, నేను దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి అన్నది ఒక టార్గెట్ గా పెట్టుకొని మానవులు ప్రయాణం చేస్తున్నారు కదా. మరి దాని తాలూకు ఏవైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఎలా ఉంటే నేను టార్గెట్ చేయగలుగుతానో, ఎలా బ్రతికితే నేను దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతానో? ఒక పాట పాడితే సరిపోద్దా? ఒక మందిరానికి వెళ్తే సరిపోద్దా? లేకపోతే ఏదో ఒక దేవునికి ఒక రుణాన్ని చెల్లించుకుంటే సరిపోతుందా? ఆలోచన చేయండి. నాయకులుగా మేము కూడా ప్రజలని ఏ విధంగా దేవునితో కనెక్ట్ చేయాలి, దేవునితో ఆ యొక్క బంధంలోనికి వెళ్ళాలనేది ప్రతి నాయకులు కూడా ఆలోచించాలి. ఆలోచించి ప్రజలని ఆ దిశగా నడిపించి తీసుకొని వెళ్ళాలి. అర్థమవుతుందండి? కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించండి. మన టార్గెట్ అనేది చాలా చిన్నది ఏమీ కాదు. మన టార్గెట్ చాలా చిన్నది కాదు. మన ఊహకు మించినటువంటి ప్రపంచం, మన ఆలోచనలకు మించినటువంటి ప్రపంచం, అది దేవుని యొక్క రాజ్యం అనంటే కపటానికి కానీ, మోసానికి కానీ, అబద్ధానికి కానీ, అన్యాయానికి కానీ, అక్రమానికి కానీ, అసలు ఇలాంటి ఏ విషయాలు కూడా అక్కడ చోటు లేదు. మరి అలాంటి ఉన్నతమైన ప్రపంచానికి నువ్వు వెళ్ళడానికి ఇక్కడ నీవు ప్రిపేర్ అవుతున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమవుతున్నావు? ఏమవుతున్నావు? దేనికి ప్రిపేర్ అవుతున్నా? రాబోయే రాజ్యం. రాబోయే రాజ్యం యొక్క గుణలక్షణాలు ఏమిటి? చెప్పాను కదా. అబద్ధానికి చోటు ఉందా? అన్యాయానికి చోటు ఉందా? దేనికి చోటు లేదు. అలాంటి రాజ్యాన్ని నువ్వు టార్గెట్ చేసుకొని అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నువ్వు బ్రతుకుతూ, ఇక్కడ ట్రైనింగ్ అవుతూ, మన జీవితంలో మార్పు లేకుండా వెళుతున్నా కానీ దేవుని ఎదుటికి సరైనటువంటి ప్రవర్తన లేకుండా, దేవుని కొరకు మనకు పాట పాడుతూ మనలో మార్పు లేకుండా, దేవుని కొరకు ఏదో చేస్తున్నా మన భ్రమలో మనం ఉండిపోయి ద్వేషముతోనో, కపటముతోనో, కుళ్ళుతోనో మనం నింపబడి ఒక ఉన్నతమైన ప్రపంచానికి మనం ఆశపడితే దాని వలన ఏమైనా మనకు ప్రయోజనం ఉంటుందా? ట్రైనింగ్ అంటే ఏంటి? శిక్షణ అంటే నేను దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఉంటానండి అని కాదు. ఇక్కడ నీవు బ్రతికితేనే దానికి ఎలిజిబుల్ అవుతావు. ఇక్కడ నువ్వు అలా జీవిస్తేనే అక్కడికి నువ్వు వెళ్ళడానికి అర్హత పొందుతావు. మరి ఈ విషయాలన్నీ నువ్వు పక్కన పడేసి మామూలుగా నువ్వు బ్రతికితే దేవుని యొక్క రాజ్యము, దానికి ఆశ, దాని యొక్క వివరణ అదంతా కూడా నీకు దొరుకుతుందని నువ్వెలా అనుకుంటావు? అందుకనే మానవుని భౌతిక ప్రపంచంలో దేవుడు చేసిన తర్వాత మానవునికి దేవుడు తోరాను ఇవ్వడం జరిగింది. ఆదాము గారిని చేసినప్పుడు ఆదాము గారికి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారని చెప్పాను ఇంతకుముందు వచ్చినప్పుడు? 6 ఆజ్ఞలు ఇచ్చాడు. నోవా గారు వచ్చినప్పుడు ఇంకొక ఆజ్ఞ యాడ్ చేయాలి, అప్పుడు 7 ఆజ్ఞలు. 7 ఆజ్ఞల యొక్క జ్ఞానాన్ని ప్రపంచ ప్రజలు కలిగి ఉండాలి. మరి ఆ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా?
ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తున్నామా అనేది మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీరు పెట్టుకున్న టార్గెట్ మామూలు విషయం కాదు, మామూలుది కాదు. బాగా గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోండి. ఒక భక్తిపరుడిగా మన ఆలోచన, మన టార్గెట్ చాలా ఉన్నతమైనది. అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాదు. ఏమండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాదు. దానికి కూడా ఎంతో ప్రయాస అవసరం భూప్రపంచంలో. నువ్వు అవ్వగలుగుతావా ఐపీఎస్? నువ్వు అవ్వగలుగుతావా కలెక్టరు? నువ్వు అలా అవ్వగలుగుతావా డాక్టరు? ఇక్కడ డాక్టర్ అవ్వలేవు, యాక్టర్ అవ్వలేవు, పేషెంట్ అవుతావులే. ఏమండి, కలెక్టర్ అవ్వలేము, పోలీస్ అవ్వలేము. అంటే అయిన వాళ్ళ గురించి కాదు, మనం చెప్తున్నాను. ఇట్లాంటి స్థాయికి మనం రాలేము. ఎవరో కొంతమంది వెళ్తున్నారు ఆ యొక్క విషయాలకి. కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనము మన ఎదుట ఉన్నటువంటి పదవులకే మనం అర్హత లేకపోతే దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యం గురించిన నిరీక్షణ నీకుంటే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యం యొక్క కోరిక నీలో ఉంటే, దాని కొరకు భూమి మీద మనం ఎంత ప్రయాసపడాలి, మనం ఎంత ప్రయత్నించాలి, మనం ఎంత పాటుపడాలి. దేవుని సన్నిధికి రావడానికే మనకు టైం కుదరట్లా. ఎక్కడ? ఇక్కడ. మన టార్గెట్ ఏమో చాలా పెద్దది. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నీకు టైం కుదరట్లా. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఇక్కడ అబద్ధాన్ని విడిచిపెట్టట్లా. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, నీ సహోదరుని ప్రేమించట్లా. ఆలోచించండి. రాత్రి మీరు ఆలోచించడానికి నీ విషయాలు తీసుకొని వస్తున్నా. దేవుడు ఈ ఆకాశం నుండి చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు అంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారా అనేది దేవుని యొక్క దృష్టి. అసలు వివేకం అంటే ఏం చెప్పాను? ఈ పని నేను చేస్తే నాకు ఎలాంటి వస్తుంది, నేను ఈ విధంగా, అంటే ఒక పని గురించినటువంటి ఆలోచన చేసి దాని గురించి మనం ఆలోచించి ముందుకు వేయడాన్ని, ముందు ఆలోచించే నడవటాన్ని వివేకముతో నడుచుకోవడం అని అంటారు. కాబట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అనుకుంటున్నటువంటి మనము ఏ విధంగా మనం ఆలోచించాలి, ఏ విధంగా దాన్ని స్వతంత్రించుకోవాలి అనేది ఈ రాత్రి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం. చదవండి. నాలుగవ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అది మీకు జ్ఞానము, అది మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తోరా ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది. బాగా అర్థం చేసుకోండి. ఏమన్నాడు మళ్ళా? వివేకము గాని జ్ఞానము గాని ఎలా వస్తుంది మనిషికి అని అంటే, ఈ కట్టడలు అన్నిటినీ ఏమన్నాడండి? మీరు గైకొని అనుసరించాలి అన్నా. బాగా అర్థం చేసుకోండి. ఎలా వస్తుంది దేవుని యొక్క జ్ఞానము?
దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధులను మనము గైకొని అనుసరించినప్పుడు, ఒక స్కూల్కి వెళ్ళడానికి దాని యొక్క రూల్స్ మనం తెలుసుకున్నామా? తెలుసుకున్నాం లేదా? తెలుసుకొని కదా మనం వెళ్తున్నాము. అలాగే మన టార్గెట్ ఏమిటి? రాబోయే రాజ్యం. రాబోయే రాజ్యాన్ని గొప్ప టార్గెట్ గా పెట్టుకున్నటువంటి మనము, అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్న మనము దేవుని యొక్క విషయాల పట్ల మన సరైన అవగాహన లేకపోతే, సరైన దృష్టి మనం నిలపకపోతే, దాని గురించినటువంటి ప్రయాస మనం పడకపోతే ఎలా? ఈ కట్టడలు అన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. అప్పుడు అంటాడు అషేము, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోరాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా దేవునితో కనెక్షన్లో ఉండాలి, ఏ విధంగా దేవుడితో సరైన సంబంధాన్ని మానవుడు పెట్టుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు నా కట్టడలను అనుసరించండి. వీటిని నా ఆజ్ఞలను అనుసరించండి. నేనేం చెప్తున్నానో దాన్ని మీరు చేయండి. అప్పుడు మీకు వివేకం వస్తుంది, జ్ఞానము వస్తుంది అని చెప్పేసి అషేం చెప్పడం జరిగింది. మానవుడు ఇలాంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి, దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయటం విడిచిపెట్టి, ఏం చేస్తే నాకు దైవికమైన జ్ఞానం వస్తుంది, ఏం చేస్తే దేవుని దృష్టిలో నేను ఉండగలుగుతాను అన్నటువంటి ఆలోచన మానవుడు విడిచిపెట్టి, మా పాస్టర్ గారు చెప్తే ఏం చెప్తాడో, మా పాస్టర్ గారి దగ్గర వస్తే ఏం జరుగుతుందో ఇట్లా నేర్చుకున్నారు. అంటే మానవుడి మీద ఎలా ఆధారపడాలో నేర్పిస్తున్నారు. ఏం చెప్పాను? నాయకులు అనేవారు ఎవరు కూడా, ఎవరైనా సరే మానవులమైనటువంటి మనము దేవుని మీద ఎలా ఆధారపడాలి, దేవుని మాట మనం ఎలా వినాలి, దేవుని ఆజ్ఞలను మనం ఎలా పాటించాలి, ఆజ్ఞలను ఎలా అనుసరించాలి, ఎలా అనుసరిస్తే నీవు నీ సృష్టికర్తతో సరైన సంబంధము కలిగి ఉంటావు అనే దానిపైన ప్రజలను తర్ఫీదు చేయాలి. అదే కదా మనము ప్రతి ఒక్క తోరా క్లాసులో మనం నేర్చుకుంటున్నాము. నీవు దేవునితో ఎలాగా కనెక్ట్ అవ్వాలి అనేదే ఇక్కడ పాయింట్. ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను పట్టుకున్నారు, దేవుని కట్టడలను పట్టుకున్నారు, ఆయన యొక్క న్యాయ విధులను వాళ్ళు పట్టుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు క్లాస్ చెప్పాను, ఆయన శాసనములు నిత్యము ఉంటాయి, ఆయన నియమిత ధర్మశాస్త్రము యథార్థమైనది, ఆయన చేతి కార్యములన్నీ కూడా సత్యమైనవి, న్యాయమైనవి, శాశ్వతమైనవి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అంత గొప్ప ఆజ్ఞలను, ఆయన యొక్క శాసనాలు, ఆయన కట్టడలను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే వాళ్ళు దాన్ని పట్టుకొని కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా దాన్ని అనుసరించుకుంటా వెళ్తున్నారు. ప్రపంచ ప్రజలలో వివేకవంతులు ఎవరున్నారు, జ్ఞానవంతులు ఎవరున్నారు, తోరా విషయంలో ఎవరు జ్ఞానవంతులు అంటే ఇశ్రాయేలు ప్రజలు అని ఈరోజు ప్రపంచంలో వాళ్ళు సాక్షిగా నిలబడ్డారు. ఎందుకంటే దేవుడు ముందుగానే వాళ్ళకి చెప్పడం జరిగింది, జ్ఞాన వివేకములు ఎలా వస్తాయి. ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తలు, ప్రపంచంలో గొప్ప టెక్నాలజీలో, ఆ జ్ఞానంలో యూదులే ఒక పెద్ద ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అదంతా ఎలా వస్తుందంటే కేవలము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి
నడవడాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడవటం అని అంటే మనకి ఏదో చాలా సింపుల్గా చీప్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సామాన్యమైన విషయం కాదు. తోరా మనం నేర్చుకునే కొలది చాలా లోతైనటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళి నేర్చుకోగలుగుతాం. అంత డెప్త్ ఉంటుంది. అందుకనే అషేము ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని చెప్పేసి దేవుడు ఆ యొక్క వాక్యము ద్వారా కీర్తనకారుడు వివరిస్తారు. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి, దేవుని యొక్క కట్టడలు నేర్చుకోవాలి, దేవుని యొక్క విధులు నేర్చుకోవాలి. యెషయా భక్తుడు తీసుకొని వస్తాడు. అదే విషయాన్ని న్యూ టెస్టిమెంట్ లో కూడా కోట్ చేస్తాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము నాకు దూరముగా ఉందని దేవుడే ప్రవక్తల నోట చెప్పారు. అంటే ఏంటది? దేవునికి కావాల్సిందేంటి? నీ పెదవులలో తెచ్చినటువంటి మధురమైనటువంటి పాటల, సంగీతమా, ఆరాధన అవసరమే, కానీ దానితో పాటుగా మన హృదయాన్ని కూడా తీసుకొని రావాలి. ఏం తీసుకురావాలి? మన హృదయమును తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చి ఆ హృదయముతో దేవుణ్ణి మనం ఆరాధించాలి, సేవించాలి. అందుకనే తోరా ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అదే మాట చెప్పాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన అషేముని నువ్వు ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే పూర్ణత లేకుండా, నీ సమయాన్ని ఇవ్వకుండా, నీవు ఏది కూడా దేవుని కొరకు ఖర్చు చేయకుండా, దేవుని దగ్గర నువ్వు ఏమి నేర్చుకోకుండా, నామకార్థంగా ఉండి ఏదో వచ్చి వెళ్ళిపోతే దేవునితో నీ కనెక్షన్లో ఉన్నామని అనుకోవడం, అది మన యొక్క భ్రమ. ఏమా అదేంటది? భ్రమ. అదే చెప్తున్నా, అది భ్రమ. ఆ భ్రమలో నీ ఉండి దేవుని యొద్ద నుండి నాకేమైనా దొరుకుతాది అని అనుకోవటం ఇంకా భ్రమ. ఫస్ట్ మనము ఆ భ్రమలో నుంచి మనం బయటపడాలి. ఆ యొక్క దేవుని ఏమి ఈ ప్రపంచానికి తెలియజేశారు, ఏం చేస్తేనే దేవుడితో ఉండగలుగుతాను, ఎలా జీవిస్తేనే దేవుని యొక్క మార్గంలో తిన్నగా ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి ఆలోచనతో మానవుడు ప్రయాణం చేయాలి. రాజైనటువంటి దావీదు గారు తన చివరి కాలంలో, చివరి కాలం అంటే అతను వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, తన తరువాత సొలొమోను గారు రాజును చేయాలని ఆలోచించి రాజాభిషేకం చేసిన తర్వాత సొలొమోను గారికి దావీదు గారు కొన్ని విషయాలు చెప్తారు. ఏ విషయాలు చెప్తారంటే తీసుకొని ఒకసారి మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. ఎనిమిది తొమ్మిది 28:9 మొదటి దినవృత్తాంతములు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన అషేమ్ అందరి హృదయములను పరిశోధించువాడు. అయ్యా విన్నావా ఏం చెప్పాను? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు గారు సొలొమోను గారితో చెప్తున్నాడు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు అంటే నేను ఆరాధించిన దేవుడు, నేను సేవించిన దేవుడు, ఇంతకాలము నన్ను కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు
ఎలాంటి వాడు అనుకుంటున్నా తెలుసా నీకు? ఎప్పుడైనా నీ కుమారునికి నీ దేవుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నేర్చుకోండి ఏం చెప్పాలి నీ పిల్లలకి అని. దావీదు గారు తన కుమారుని చెబుతున్నారు, మన దేవుడు అంటలా, నీ తండ్రి దేవుడు, నీ తండ్రి యొక్క దేవుడైనటువంటి హషేం అందరి హృదయాలను పరిశోధించువాడు, ఆలోచనలు అన్నిటినీ సంకల్పములు అన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఎలాంటి వాడంట? ఫస్ట్ అందరి హృదయములను పరిశోధించువాడు. పరిశోధించువాడంటే నా ఎదురుగా మీ అందరు కూర్చున్నా, నాకు మీ ఆలోచన హృదయాలోచన నాకు తెలియకపోయినా, మీరు ఎలాంటి ఆలోచన విధానంలో మీరున్నారో అది నాకు తెలియకపోయినా, నా దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి తన కుమారునికి యుక్తియోపదేశం చేస్తున్నాడు. తండ్రి తన బిడ్డలకి ఈ దినాలలో ఇలాంటి బోధ అవసరం. మన పిల్లలకి, మన కళ్ళ ముందే మన పిల్లలు మనల్ని మోసం చేస్తున్నారు. మనతో ఉంటూనే మనల్ని ఎంత మోసం చేస్తున్నారు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద జనరేషన్ అంటే అంతలా మోసం చేస్తున్నారు. చివరికి అంతా అయిపోయేంత వరకు మనకేమీ తెలియట్లేని పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి, నేను దాని గురించి వివరించాల్సిన పని లేదు. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలకి యొక్క దినముల యందు, ఈ భయంకరమైన దినముల యందు ఎలాంటి ఉపదేశము చేయాలి, ఏ విధంగా నీ బిడ్డలని నీవు మోటివేషన్ చేయాలి, ఏ విధంగా నీ బిడ్డలకి నువ్వు మోటివేషన్ చేస్తే వారు నీ ఎదురుగా లేకపోయినా, నీ ఎదురుగా ఉన్నా, వారు ఎక్కడికి వెళ్ళినా వారు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతియుక్తమైన జీవితం కలిగి బయటికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఆనుమత్యంలాగా తిరిగి నీ ఇంటికి చేరగలుగుతారో అలాంటి ఉపదేశము ప్రతి తల్లి ప్రతి తండ్రి తన బిడ్డలకి చేయాలి. అది దినముల్లో కరువైపోయింది. అది దినములలో కరువైపోయింది. కారణం ఏమిటంటే మనమే నేర్చుకోవట్లా, మనకే తెలియటంలా. ఇంకా నువ్వు నీ పిల్లలకి ఏం చెప్తావు? నీ పిల్లలకి ఏం బోధిస్తావు? నీవే నీ దేవుని కొరకు సమయం ఇవ్వలేకపోతే, నీకే నీ దేవుడి గురించి నీకు అర్థం కాకపోతే నీ పిల్లలని దైవికమైన మార్గములో ఎలా నడవమని నువ్వు చెబుతావు? సరేనా నడుస్తాను, ఎలా నడవాలని ఒకవేళ నువ్వు ప్రశ్న వేస్తే నువ్వేం సమాధానం చెబుతావు? ఏ ఆజ్ఞలను నేర్చుకున్నావని చెబుతావు? ఆలోచించండి. నోవాహులకు ఆజ్ఞలు 7 ఉన్నాయి. ఏ ఆజ్ఞను నేర్చుకున్నావని నీ పిల్లవాడికి నేర్పిస్తావు? ఎప్పుడైనా అబద్ధం ఆడుతున్నప్పుడు ఖండించావా? సరి చేస్తున్నావా? నాన్నకు తెలిస్తే ఏమన్నా అవుతుందామనుకొని తల్లి తన బిడ్డని అది తండ్రికి చారకుండానే అది దాచుకొని వెళ్ళిపోతున్నావా? అది పెరిగి పెరిగి పెద్దదయ్యి అంతా ఏమి చేయలేని పరిస్థితులకు దిగజారిపోతున్నామా? ఆలోచించండి. దావీదు గారు వృద్ధాప్యానికి వచ్చాడు. పరిస్థితి ఆయన చేతుల్లో లేదు. రాజ్యం యొక్క విషయాలన్నీ కూడా దావీదు గారు సొలొమోను గారికి అప్పజెప్పాలనుకుంటున్నా. అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో దావీదు గారి యొక్క ఉపదేశము ఏమిటి అంటే, అదే ఉపదేశాన్ని ఈ రోజుల్లో ఇలాంటి దినాలలో భయంకరమైన దినాలలో మనము మన బిడ్డలకి ఉపదేశించాల్సిన అవసరత చాలా ఉంది. ఏమన్నాడు? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైనటువంటి హషేం అందరి హృదయాలను పరిశోధించువాడు, ఆలోచనలు అన్నిటినీ సంకల్పములు అన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు.
ఏమీ తెలియనివాడు కాదు. అర్థమవుతుందా? నువ్వు రాజు అవుతావు. నీ ఎదురుగా చాలా మంది వస్తారు. జై రాజా, జై జై మహారాజా, రాజాది రాజా, నమస్కారాలు, నీవు దీవించబడుదువుగాక, నీవు వర్ధిల్లుదువుగాక, నువ్వు కలకాలము నీ రాజ్యం ఉండుగాక అని అంటారు. ఆహా, వాళ్ళు అన్న మాటలకు నువ్వు మురిచిపోయి నన్ను పొగుడుతున్నారు కదా అని వాళ్ళు ఎలాంటి వాడో తెలియకుండా, వాడి హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో నీకు తెలియకుండా ఉంటావేమోనని ఇక్కడ తండ్రి తన బిడ్డకు ఉపదేశం చేస్తున్నాడు. అదవుతుందా? నీ ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళని నీవు ఎలా టీచ్ చేయాలి, ఎలా వాళ్ళు నడిపించాలనేటువంటి విషయాలు తీసుకొని వస్తున్నప్పుడు ఈ విషయాలు తీసుకొని వస్తున్నారు. నీ తండ్రి యొక్క దేవుడు అందరి హృదయాలను పరిశోధిస్తాడు. మొట్టమొదటిగా ఆలోచనలన్నిటినీ, వారి సంకల్పములన్నిటినీ కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. తర్వాత నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకంగాను ఆయనను సేవింపుము. ఆయనను వెదికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన్ని విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా తోసివేయును. ఇదండి తండ్రి యొక్క ఉపదేశం. ఏమన్నాడు? కాబట్టి ఆయన అన్ని ఆయనకి తెలుసు. ఎవరికి? అషేమికి తెలుసు, సంకల్పాలు తెలుసు, హృదయ రహస్యాలు తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి నీవు ఆయనను తెలుసుకో. ఎవరిని? దేవుని తెలుసుకో. నీవు తెలుసుకొని, అంటే దేవుని తెలుసుకోవడం అంటే ఏంటి చెప్పండి? దేవుని తెలుసుకోవడం అంటే నాకు దేవుడు తెలుసు అండి అంటే దేవుడిని నాకు దేవుడు తెలుసు అంటే ఏంటి? ఇక్కడ సొలొమోను గారికి దేవుడు తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. మరలా చెబుతున్నాడేంటి? దేవుని తెలుసుకోవడం అని అంటే దేవుని తెలుసుకోవడం అంటే నీకు దేవుడు తెలుసా? దేవుడు నువ్వు తెలుసుకున్నావా? అమ్మ దేవుడు నమ్ముకున్నావా? నమ్ముకున్నానండి. అమ్మ దేవుడు నమ్ముకోమా, పరలోక రాజ్యం వచ్చింది. మంచిదమ్మని దేవుడు నమ్ముకున్నాను, బాప్తిసం కూడా తీసుకున్నానమ్మా, నాకు పరలోక రాజ్యం వచ్చింది. అదే చాలా పెద్ద సబ్జెక్టు. దేవుని తెలుసుకోవడము అని అంటేనే అది చాలా పెద్ద సబ్జెక్టు. ఉదాహరణకి ఎలా చెప్పాలి? దేవుని తెలుసుకోవడం అని అంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే చెప్తాను. దేవుని తెలుసుకోవడం అంటే దేవుడు విశ్వాన్ని సృష్టించింది ఎవరు? విశ్వము అనంతమైందా, లిమిట్ అయ్యిందా? మన గ్రామానికి కొన్ని సరిహద్దులు ఉన్నాయి, అంతవరకే మన గ్రామం. ఇటు వెళ్తే పాడి బండ్లు వస్తుంది, అటు వెళ్తే ఖమ్మంపాడు, మండిపూడి, ఇటు వెళ్తే తాళూరు, ఇట్లా వస్తాయి మనకి పరిస్థితి. విశ్వానికి అంతం. అనంతమైన విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఇంకా ఎంత అనంతమైన దేవుడు ఆయన కూడా. ఏంటి? దేవుడు అంటేనే అనంతం. మానవుడు తలకిందులు చేసి తపస్సు చేసి ఎన్ని జన్మలెత్తినా దేవుడి గురించి సరైనటువంటి అవగాహన కూడా కలిగి ఉండలేడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఇంకా అర్థం చేసుకోండి. కానీ
మన పరిధిలో, మన ఉనికిలో మనకు దేవుడిచ్చినటువంటి ఆలోచన విధానాన్ని బట్టి దేవుని కొంతవరకైనా మనం తెలుసుకొని ఉండాలి. దేవుని తెలుసుకోవడమే పెద్ద సబ్జెక్ట్ అది. అందుకని దాన్ని మనం తర్వాత మనం నేర్చుకుంటాం. దేవుడు తెలుసుకోవడం అంటే దేవుడు అని అంటే అసలు మీ దృష్టిలో ఏంటి? ఓకే, అది ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు, కానీ అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. దేవుడు అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు? సొలొమోను గారికి దేవుణ్ణి తెలుసుకోవాలి చెప్తున్నాడు అని అంటే ఏదో నువ్వు దేవుడిని నమ్ముకయ్యా, బాప్తిజం తీసుకోమ్మా అని చెప్పే అంత ఆ చిన్న మాట కాదు అది. దావీదు గారి, సొలొమోను గారికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళకి తెలుసు దేవుడు ఎవరో ఏంటో అంతా తెలుసు వాళ్ళకి. అయినా ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అని అంటే దానికి కారణం ఉంది. ఆ విధంగానే సొలొమోను గారు కూడా దేవుణ్ణి తెలుసుకున్నాడు, వెతికాడు. కాబట్టి తర్వాత ఏమన్నా, నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగా, ఎలాగా? హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయన సేవించుము. ఇది ఉండాలి. దేవుని మనం వెతకాలి, దేవుని సేవించాలంటే ఏముండాలా? నీ హృదయపూర్వకంగా ఉండాలి. నువ్వు నమ్మావు అనంటే ఎలా ఉండాలా? నువ్వు ఖచ్చితంగా దేవుని నమ్మావు అంటే, దేవుని కొరకు నిలబడుతున్నావు అంటే అది ఏదైనా సరే దాని కొరకు నిలబడాలి. అది దేవుని నమ్మటం అంటే. క్రైస్తవులు ఏం చెప్తారంటే, క్రైస్తవ టీచింగ్స్ లో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. అబ్రహాము కూడా తన విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుడు నమ్మితే చాలు నువ్వు నీతిమంతుడు అయిపోతావు. యేసు నమ్మితే చాలు నువ్వు నీతిమంతుడిగా అయిపోతావు. నువ్వు ఏమి చేయాల్సిన పని లేదన్నట్టుగా ఉంటారు. దేవుని నమ్మటం అంటే, దేవుని సేవించడం అంటే, హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి వెంబడించడం అంటే ఏమిటి అంటే, నీ కుమారుని తీసుకొని రా నాకు బలివ్వు అని అంటే ఏం చేశాడు? ఏం చేశాడు? 10 మంది కొడుకులు అబ్రహాం గారికి, ఒక్కడే ఒక కొడుకు. ఉదయాన్నే లేచిపోయాడు. దేనికి? తన కుమారుని బలివ్వాలన్న ఉద్దేశం కొరకు. వేకువనే లేచి తన గాడిదకి గంత కట్టుకొని దేవుని ఆజ్ఞను పాటించడానికి అతను ఉదయాన్నే లేచిపోయి తాను ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నాడు, తన కుమారుని బలిగా తీసుకొని వెళ్ళడానికి. హృదయపూర్వకంగా దేవుని నమ్మడం అంటే మన సమయాన్నే దేవునికి సరైన సమయానికి ఇవ్వటం లేదు. మన దేవునికి ఇలా ఉండాలంటేనే ఆ విధంగా మనం ఉండాలి. నువ్వు దేవుని నమ్మిన దానికి, అబ్రహాం గారు దేవుని నమ్మిన దానికి చాలా తేడా ఉంది. అబ్రహాం గారి యొక్క విశ్వాసంతోనో, యాకోబు గారి యొక్క విశ్వాసంతోనో, ఇస్సాకు గారి విశ్వాసంతోనో నిన్ను పోల్చుకోవద్దండి. ఏమన్నా మధుబాబు గారు? వాళ్ళతో పోల్చుకోవద్దు మనం. దేవుని కొరకు వాళ్ళు నిలబడి అగ్నిగుండములను దూకడానికి, చావడానికైనా వారు నిలబడేటువంటి వారు. దేవుని సన్నిధి అంటే అంతరంగంలో వణుకు పుట్టింది వాళ్ళకి. దేవుని ఎదుటికి వెళ్ళాలి అని అంటే దేవుని ఎలా సేవించాలో దేవుడు ఆజ్ఞాపించిన విధంగా దేవుని సేవించాలి. అది అక్కడ రూలు. అంతేగాని దేవుని నమ్మటం అని అంటే నేను అషేం ఒక్కడే నమ్మాడండి, అషేం తప్ప వేరొక దేవుడు లేడండి నేను నమ్మానని నువ్వు ఇంటికాడ కూర్చొని ఇక్కడ తోర స్టడీ జరుగుతుంటే ఉండడం కాదు. నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ యొక్క కాలాన్ని దేవునికి ఇవ్వకుండా, నీవుగా దేవునికి సమర్పించుకోకుండా నీవు ఎలా దేవుని హృదయపూర్వకంగా మనం సేవిస్తాం?
ఆలోచించండి. దేవుణ్ణి తెలుసుకోవడం అని అంటే ఈ విషయాలన్నీ వస్తాయి. దేవుణ్ణి తెలుసుకుంటే కదా నువ్వు ఎంత హృదయాన్ని దేవునికి ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. పరీక్షల యొక్క తీవ్రత నీకు తెలిస్తేనే కదా కూర్చొని నువ్వు ఎంత గట్టిగా చదవగలుగుతావు, ఎంత వర్కౌట్ చేయాలో నీకు తెలుస్తుంది. అంతేనా? పోతే తట్టే తర్వాత రాసుకున్నా అనుకున్న వాడికి ఆ తీవ్రత. నలుగురిలో నేను అవమానపడతానేమో తప్పితే, నలుగురిలో నేను బాధకురవుతానేమో తప్పితే, నా తల్లిదండ్రులకు నేను అవమానం తీసుకొని వస్తానేమో, నాకు సరైనటువంటి రిజల్ట్స్ రాకపోతే, నా ప్రవర్తన సరిగ్గా లేకపోతే నా తల్లికి నా తండ్రికి నేను అవమానం తీసుకొని వస్తావేమో, నలుగురు మా నాన్నగారిని మా అమ్మగారిని తక్కువ చూస్తారేమో అన్న ఆలోచన బిడ్డలకు కలిగితే వారు జీవించాల్సిన జీవిత విధానంలో, వారి ప్రవర్తనలో వారు చాలా భయభక్తులతో వాళ్ళు బ్రతుకుతారు. అలాంటి ఆలోచన లేకపోతే భయము భక్తులని జీవితం జీవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ దావీదుగా తన కుమారునికి చెప్తూ అంటాడు, హృదయపూర్వకంగాను మనపూర్వకంగా నన్ను సేవించుము, ఆయనను వెదికిన ఎడల. అంటే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. మా నాన్నగారు దేవుడు అండి, మా నాన్నగారు అశ్యము అక్కడే నమ్మాడండి, మేము కూడా నమ్ముతున్నాము అంటాం కాదు. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఇదంతా కూడా నేను నమ్మిన దేవుడు అక్కడేనండి. నా తర్వాత నా బిడ్డలు నమ్మాలి. నాతో ఉన్నాడు దేవుడు, తర్వాత నా బిడ్డలతో ఉంటాడు. నీతో ఉన్నాడు దేవుడు, తర్వాత నీ బిడ్డలతో ఉంటాడు అనేది కాదు. అర్థమైందా పాయింట్? ఇక్కడ వ్యక్తిగతంగా ప్రతి మనిషిలో దేవుని యొక్క స్పార్క్ ఉంది. నీకు నీవే, నీ బిడ్డలు నీ బిడ్డలే, నీ భర్త నీ భర్తే, నీ భార్య నీ భార్యే. ప్రతి ఒక్కరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇక్కడ ఉంచబడినటువంటి మనము, మన ఆత్మ యొక్క ఆకర్షణ ఎక్కడుంది? పైనుంది. మన ఆకర్షణ ఎక్కడుంది? పైన. మనలో ఎన్ని ఆత్మలు ఉంటాయి అని చెప్పాను? 5 ఆత్మలు ఉంటాయి అని చెప్పానా? 5 స్థాయిలు ఉంటాయి అని చెప్పానా? ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఒక ఆత్మ ఉంటుందంతే. రికార్డ్ అవుతుందంతా. 3 ఆత్మలు అని చెప్పారు. జంతు ఆత్మ, మానవాత్మ, దైవాత్మ. ఏం చెప్పాను? అది ఆత్మ. ఓకే. దైవత్వం అంటే ఏంటి? మానవత్వం అంటే ఏంటి? జంతత్వం అంటే ఏంటి? గుణ లక్షణాలు. వెరీ గుడ్. ఏంటవి? గుణ లక్షణాలు. అంటే మానవునిలో ఈ జంతు యొక్క ఆత్మ ఉంది చూసావా? ఆ జంతు యొక్క ఆత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి దైవ అంటే స్పార్క్ ఉందని చెప్పాను కదా, దాన్ని కప్పేసి ఉంచింది. ఏం చేసింది? దాన్ని కప్పేసి ఉంచింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆకర్షణ ఎక్కడుందంటే, ఈ ఆత్మను ఆకర్షించేటువంటి ఆకర్షణ ఎక్కడుందంటే పైన ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎదగాల్సింది ఏంటంటే, జంతు ఆత్మ మనల్ని కప్పేసించింది. ఆ జంతు ఆత్మ యొక్క ఆ క్రియలను మనం అనగదొక్కి పైకి రావాలి. ఏం రావాలి? పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలనే కదా, దేవుడితో ఉండాలనే కదా. అదనమాట ఇక్కడ. అంటే ఉదాహరణకి మనలో ఉన్నటువంటి జంతు స్వభావం. జంతు స్వభావం అంటే ఇప్పుడు జంతు స్వభావం ఏంది? జంతువు లాభం ఉంటుంది, స్వార్థం, తర్వాత క్రమశిక్షణ ఉండదు, ఒడుస్తుంది, అదే తినాలనుకుంటుంది. దాని దగ్గరికి దాన్ని మేసే చాటు ఓడిస్తే అంగీకరించదు. అవి జంతు లక్షణాలు.
మరి దేవుని యొక్క లక్షణాలు ఏంటి? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అవి, అంటే దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని మనం పట్టుకొని, తోరాను పట్టుకొని, ఆ తోర యొక్క ఆజ్ఞలను బట్టి ఇది జంతు స్వభావము, ఈ స్వభావం నాలో ఉండకూడదు, ఇది నాశనం అయిపోవాలి, దేవుడు నాకు ఎలా ఆజ్ఞాపించాడు, ఇలా ఉండమని కాదు, దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు అని ఆ రెండింటి మధ్య తోరా యొక్క జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండి జంతు యొక్క ఆత్మ యొక్క క్రియల్లో నువ్వు ఉన్నావో పరిశీలించుకొని దాని నుండి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. దానినే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నేనే, నా బిడ్డలు నా బిడ్డలే, నీవే, నీ బిడ్డలు నీ బిడ్డలే. అలాగా ప్రతి మనిషి కూడా మనలో ఉన్నటువంటి ఆ క్రూరత్వాన్ని, మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని అది తొలగించుకొని దాన్ని దాటి మనం పైకి రావాలి అనేటువంటి దాని గురించే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు మనకి ఆ యొక్క స్పార్కుని దేవుడు మనలో ఉంచాడు. దాని ద్వారానే మనము చెప్పాను కదా, ఆ స్పార్కుని, ఆ దైవత్వాన్ని మనలో ఏం చేసిందంటే జంతువు ఆ ఆత్మ కప్పేసించిందని చెప్పానా. ఉదాహరణ, దాన్ని పగలగొట్టుకొని మనం రావాలి. ఎలాగంటే ఇప్పుడు ఒక చెనక్కాయ ఉంది, ఏముంది? శనక్కాయ ఉంది. లోపల ఏముంది? మనకు కావాల్సింది బయటదా లోపలదా? లోపలది మనకు అవసరం. అది మనకు కావాలంటే ఏం చేస్తున్నా? ముందు దీన్ని బ్రేక్ చేస్తున్నా, దీన్ని పగలగొడుతున్నా. దీన్ని పగలగొట్టుకొని లోపల ఉన్నది కదా తీసుకుంటున్నా, అది కదా మనకు అవసరం. అలాగే ఈ జంతు యొక్క ఆత్మ, భౌతిక సంబంధమైన క్రియలు, ఈ స్వార్థము, ఈ ద్వేషము, ఈ పగ, ఈ లసోనోరా, ఇదంతా కూడా మనలో ఉన్న మంచితనాన్ని, మంచి క్రియలని, దైవికమైనటువంటి కోరికలని, దేవుని కొరకు బ్రతకాలన్న ఆశని, వీటన్నిటిని కూడా అణిచి ఇది మనల్ని ఆక్యుపై చేసుకొని ఉంది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను పట్టుకొని, దేవుని యొక్క కట్టడను పట్టుకొని, దీన్ని మనం బ్రేక్ చేసి ఆ లోపల ఉన్నటువంటి మంచిని, ఆ లోపల ఉన్నటువంటి మానవత్వాన్ని, ఆ లోపల దైవిక స్పార్క్ని మనం పైకి తీసుకొని రావాలి. అది దేవుడు మనలో కోరుకుంటుంది. అర్థమవుతుందా నీకు? అమ్మా చూసాను, అర్థమైందా? మంచి లోపల ఉంది, దాన్ని పైకి తీసుకొని రావాలి. కాబట్టి దేవుని వెతికేటువంటి మనము దేవుణ్ణి ఎలా వెతకాలి అనంటే, దావీదు గారు తన కుమారుడికి ఉపదేశించిన ఉపదేశాల ప్రకారంగా మనం నేర్చుకుంటే అప్పుడు మనం ముందుకు వెళ్తాం. అందుకని అంటాడు, నీవు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిత్యముగా త్రోసివేస్తాడు. ఇది రూల్. అబ్రహాం గారితో దేవుడు ఉన్నాడు కదా, అబ్రహాం గారు దేవుడు. అబ్రహాం గారు దేవుని ఆజ్ఞలు, విధులు, కట్టడలు పాటించారు కాబట్టే దేవుడు అబ్రహాం గారితో ఉన్నాడు. అబ్రహాం గారు అయిపోయిన తర్వాత, ఆయన కాలం అయిపోయిన తర్వాత ఇస్సాకు గారు లైన్లోకి వచ్చారు. నేను అబ్రహాముతో ఉన్నాను కాబట్టి నీతో కూడా ఉంటానంటున్నా. అక్కడ నీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా ఎదుట నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను అనుసరించి నడిచాడు కాబట్టి నేను నీ తండ్రికి తోడై ఉన్నాను. అలాగే నీవు కూడా నడిస్తే నేను నీతో ఉంటా, నిన్ను నడిపిస్తా అని అన్నా. ఇప్పుడు ఇస్సాకు గారి యొక్క బాధ్యత ఏంటి? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో తన తండ్రికి, ఏ విధంగా జీవిస్తే దేవుడు తన మనతో ఉంటాడో అవి తెలుసుకొని, అవి నేర్చుకొని, ఆ ఆజ్ఞలను, ఆ కట్టడలను అతను అనుసరించి నడిస్తే కదా ఇస్సాకు గారికి దేవుడు తోడై ఉంటాడు.
అదే విషయాన్ని యాకోబు గారు కూడా చెప్పడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరిలో భక్తులు ఏం చేసుకుంటా వచ్చారంటే ఇది పట్టుకున్నారు. ఏంటి దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను. అందుకనే దేవుడి యొక్క భక్తుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని. వివేకం అనంటే దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా, కట్టడల ప్రకారంగా, విధుల ప్రకారంగా దేవుని వెతుకుతున్నారా అని దేవుడు పరిశీలిస్తున్నాడు. మరి ఆ యొక్క పరిశీలనలో నీవు, నేను, మనందరము ఉన్నామా లేమా అనే దాన్ని ఇక్కడ మనం పరిశీలించుకోవాలి. నామకార్థంగా ఉంటే కుదరదు. నీకు పని రాలేదనుకో, టాపీ ఎలా పట్టుకోలేదనుకో, ఒక కట్టకి ఎన్ని ఇసుక బేషన్లు వేయాలో నీకు తెలియదనుకో, ఆ గోడి ఎలా కట్టాలో నీకు తెలియదనుకో, దారం ఎలా లాగాలో నీకు తెలియదనుకో, నిన్ను మేస్త్రిగా తీసుకొని ఒక పెద్ద బిల్డింగ్ నీకు అప్పగిస్తారా? ఎందుకంటే ఆ విషయాలలో నీకు జ్ఞానం లేకపోతే, ఆ విషయాల్లో సరైనటువంటి అవగాహన లేకపోతే ఆ యొక్క బిల్డింగ్ నీకు రాదు. దానిలో ఎవరైతే నైపుణ్యత కలిగి ఉంటారో వాళ్ళకి అది వెళ్తారు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలోనే పనులే ఇలాగా ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, రాబోయే రాజ్యానికి మనం వెళ్ళాలని అనుకుంటుంటే మనము ఎంత సురుకుగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత భారంగా ఉండాలి, దేవుని మాటలకు ఎంత మనం మోటివేషన్ అవ్వాలి, దేవుని మాటలకు ఎంత మనము రోమాలు నిక్కబడుచుకొని మనం నిలబడాలి. ఆలోచన చేయండి. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుణ్ణి అనుసరించడం అని అంటే నీవేదో ఏమి తెలియనటువంటి విధంగా నువ్వు ఉంటే నీకు ఏమీ తెలియదు. అందుకనే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం చదువు. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మరొక చదువు అదే మాట. వివేకుల అంటే వివేకవంతులు. జ్ఞానం అంటే ఏమిటంటే తన ప్రవర్తన కనిపెట్టుకుంటాడు. జ్ఞానవంతుడు, బాగా అర్థం చేసుకొని ఈ మాట, జ్ఞానవంతుడు ఎవరయ్యా, వివేకవంతుడు ఎవడయ్యా, భక్తిపరుడు ఎవరయ్యా అని అంటే తన ప్రవర్తన తాను కనిపెట్టుకుంటాడు. సహజంగా మనం ఏం చేస్తాం? ఎదుటివారి ప్రవర్తన కనిపెడతా ఉంటాం, అంతేనా? ప్రతి మనిషి కూడా తనకు తాను మంచివాడే, తనకు తాను భక్తిపరుడే, తాను పాడే పాట తాను పాడే పాట తనకు మంచిదే, ఎదుటివారు పాడితే నచ్చదు. అంటే ప్రతి మనిషి కూడా తను తాను గొప్ప చేసుకుంటాడు, ఎదుటివారిని తక్కువ చేస్తాడు. తాను అబద్ధమాడినా మంచిదే, కానీ ఎదుటివారు మాత్రం అబద్ధమాడితే వాడా అబద్ధాలోడు అంటారు. ఉదాహరణ చెప్తున్నా, అంటే దేవుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణము ఏమిటంటే, నిన్ను నీవు పరిశీలించుకో. పక్క వాళ్ళని పరిశీలించడం కాదు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కాదు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో కాదు, నిన్ను పరిశీలించుకో. నీ ఇంటిని గురించి నువ్వు పరిశీలించుకో. నేను ఎలా చూస్తున్నానో, నేను అలా మాట్లాడుతున్నానో, నేను చూసే చూపు మంచిదేనా, నేను మాట్లాడే మాట దేవుడి చిత్తానుసారంగా ఉందా, నా బిడ్డలు సరైన త్రోవలో ఉన్నారా,
నా బిడ్డల ఆలోచన సరిగ్గా ఉన్నాయా? ఇది మనం ఆలోచించాలి ఒక భక్తిపరుడుగా. అర్థమవుతుందా? జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే తన ప్రవర్తనను తాను కనిపెట్టుకుంటాడు. మరి ఎదుటి వారి ప్రవర్తన కనిపెట్టేవాడు జ్ఞానవంతుడా? మరి వాడిని ఏమనాలి? మూర్ఖుడు. ఎవరో అంటే ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎదుటి వారి ప్రవర్తన, వాళ్ళ ప్రవర్తన, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ప్రవర్తన, వాళ్ళ ప్రవర్తన కనిపెడితే దేవుని రాజ్యానికి వెళ్తాడా? నా ప్రవర్తనని కనిపెట్టుకొని నన్ను సరి చేసుకోవడానికి, నన్ను బాగు చేసుకోవడానికి, నా కనును సరిగ్గా జాగ్రత్తగా ఉంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించడానికి దేవుడి సమయాన్ని నాకు ప్రార్థనకి ఇచ్చాడు, ఈ సమయాన్ని వెళ్ళాలి అని ఆ విధంగా నన్ను నేను మార్చుకొని, నన్ను నేను మోటివేట్ చేసుకొని, నా ప్రవర్తనలో ఉన్న లోపాలను నేను సరి చేసుకుంటే మంచిదా? నా ప్రవర్తనలో ఉన్న లోపాలు సరి చేసుకునే బాగా ఆలోచించండి. చాలా మందికి ఇదే బాగా అలవాటు. ఎదుటి వారి ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో, ఇదంతా కూడా ఒక భక్తిపరుడికి, దేవుని అనుసరించేటువంటి వ్యక్తికి, దేవుడు కావాలనుకున్న వ్యక్తికి, దేవుని ఆజ్ఞలు ప్రకారంగా జీవించాలనేటువంటి వ్యక్తికి ఎదుటి వారి గురించినటువంటి అనవసరం మనకి. ఎందుకంటే ప్రతి మనిషి తన లెక్క తాను దేవుని దగ్గర అప్పచెప్పాలి. నువ్వేమైనా బాధ తీసుకుంటావా పొరుగు వారి మీద? అయ్యా నేను వాళ్ళని వీళ్ళని కనిపెట్టడంలో నిమగ్నం అయిపోయి నన్ను నేను కనిపెట్టుకోవడంలో విఫలమయ్యానంటే ఉపయోగం ఉందా? మరేంటి? జ్ఞానవంతుడు, వివేకవంతుడు, భక్తిపరుడు, నీతియుక్తమైన జీవితము జీవించేవాడు, యథార్థమైన త్రోవలందు నడిచేవాడు చేయవలసిన మొట్టమొదటి గుణలక్షణం ఏమిటంటే తాను ఎలా ఉన్నాడో, తాను ఏ విధంగా చూస్తున్నాడో అది కనిపెట్టుకోండి. అర్థమైందా? దాన్ని కనిపెట్టుకొని నీ ప్రవర్తన నీవు ఆలోచించుకో. నా భార్యతో నేను ఎలా ఉంటున్నాను, నా భర్తతో నేను ఎలా ఉంటున్నాను, నా భార్య నేను మోసం చేస్తున్నానా, నా భర్త నేను మోసం చేస్తున్నానా, నా భర్తకు తెలియకుండా నేను ఏం చేస్తున్నాను, ఒకవేళ నేను ఎవరు చూడటం లేదే అని అనుకొని నన్ను నేనే మోసం చేసుకుంటున్నానా? జాగ్రత్త. విశ్వాసం అని అంటే అది చిన్నది కాదు. దేవుని నమ్ముతున్నాను అంటే అది చాలా చిన్న విషయం కాదు. నీ ప్రవర్తనను కనిపెట్టుకొని చూడు, నిన్ను నీవు పరిశీలించడం చూడు. అప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకే అర్థమవుతుంది. జంతు స్థాయిలో నువ్వు ఉండి ఎదుటి వాడి గురించి ఆలోచిస్తావా? మూర్ఖత్వంలో మండితనంలో ఉండి దేవుని ఆజ్ఞ నీకు తెలియకుండా, దేవుని గురించి సరైన అవగాహన లేకుండా ఎదుటివారి తప్పుల గురించి నువ్వు మాట్లాడతావా? అందుకనే లక్షోనరా చేయకూడదు అంటుంది. అనవసరం. ప్రతి మనిషి దేవుని ఎదుట ఉన్నారు. ప్రతి ఒక్కరు సర్వశక్తివంతుని ఎదుట హృదయాలను పరిశోధించేది ఎవరు? నువ్వా దేవుడా? అదేనా చెప్పండి దాకా. నీ తండ్రి యొక్క దేవుడు అందరి హృదయములను పరిశోధించువాడు, పరీక్షించువాడు. మరి నీకు పెట్టాడు ఆ పరీక్ష? నీ పొరుగువాడిని చూడమని. నీ పొరుగువాడి ప్రవర్తనలో వారి ఎలా, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, దీని గానించి ఆ పొరుగువారి ముచ్చట్లు తప్ప మనకి మరొక ముచ్చట ఉండదు. ఏంటమ్మా సంగతులు అన్నాం అనుకోండి, ఇంక మొదలు పెడతారు. ఏమండి ఫలానా వాళ్ళేలాగా, ఫలానా వాళ్ళేలాగా, ఫలానా వాళ్ళేలాగా. సార్ నేను ఇలా ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఈరోజు ఈ మాట నేర్చుకున్నాను. ఇదిగో నా కన్నులు ఎప్పుడు కూడా నేను పరిశుద్ధమైన వాడిని చూడటానికి నా కన్నులు నేను నిలుపుకోలేకపోయాను. ఈ రోజు ఈ మాటను బట్టి నా కన్నులు నేను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాను.
నన్ను కన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను. నా కన్ను మంచిదాన్ని చూస్తుందా, చెడుదాన్ని చూస్తుందా? నా నోరు మంచి మాటలు మాట్లాడుతుందా, చెడ్డ మాటలు మాట్లాడుతుందా? నా నోరు ఈ ఎదుటివారి గురించి మాట్లాడుతుందా? నా నోరు నన్ను గురించి నాకు తెలియజేస్తుందా అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం అనేటువంటిది ఇక్కడ నుంచి మీరు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. అది ఒక భక్తిపరుడు చేయాల్సినటువంటి మాట జీవితం, దాంతో మన జీవితం అదవుతుందా? అందరూ ఉదయాలను దేవుడు పరిశోధిస్తున్నాడు. నేను పరిశీలించుకో, నీ కుటుంబాన్ని పరిశీలించు, అది మన బాధ్యత. కాబట్టి ఒక తల్లిగా తండ్రిగా మనల్ని మనం పరిశీలించుకుంటూ, మన బిడ్డలను మనం పరిశీలించుకుంటూ, వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడైనా మార్పు కలుగుతుందా, దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధ మార్గాలు వెళ్ళిపోతున్నారా అనేది వాళ్ళని పరిశీలించు. అవమానం నీ ఇంటి దగ్గరకు రాకముందు. ఏం చెప్పాను? అవమానం నీ ఇంటి దగ్గర రాకముందు. మన బిడ్డలని మనల్ని మనం పరిశీలించుకోకుండా మనం ఆ విషయాల్లో పక్కన పెట్టి ఎదుటి వారి గురించి మనం దృష్టి పెట్టడంలో ఇదే సరిపోతే రేపొద్దున పెద్ద అవమానం మన ఇంటి దగ్గరకు వచ్చి నిలబడతారు. అదే మనల్ని ఉంటే చదువుతున్నానండి, పరీక్షలు కాలేజీకి వెళ్తున్నారండి, కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీ ఇంటికి వస్తున్నారు. బాగున్నారా అన్న, బాగున్నామని దేవుని దయమంటే బాగున్నాము. దేన్ని బట్టి చెబుతున్నావో తెలుసా? దేహంలో నీకు మంచి ఆరోగ్యం ఉంది, దాన్ని బట్టి చెబుతున్నావు అంతేనా? లేదండి, నేను స్పిరిచువల్ గా అసలు బాగాలేదు, నా ప్రవర్తనలో మార్పు లేదు, నా దృష్టిలో మార్పు లేదు, నేను దేవుని యొక్క ఆజ్ఞల్లో పాటించట్లేదు అని ఎవరైనా నాకు చెప్పారా? అస్సలు చెప్ప. కారణం ఏంటి? అందులో బాగుంటాం మనం. ప్రార్థన చేసుకున్నానండి బ్రహ్మాండం. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ విషయాల్లో దేవుడిని పరిశోధించడానికి వచ్చినప్పుడు, పరిశీలించడానికి వచ్చినప్పుడు దేన్ని వదిలిపెట్టడండి. ప్రతి సమయం నువ్వు ఎలా గడిపావు, ప్రతి గంట నువ్వు ఎలా గడిపావు, నీ భార్యతో నువ్వు ఎలా గడిపావు, నీ భర్తతో నువ్వు ఎలా గడిపావు, నీ పొరుగు వారితో ఎలా గడిపావు, ఇవన్నీ కూడా దేవుడు కౌంట్ చేస్తారు. రికార్డ్ అవుతుంది ఎక్కడ? దేవుని ఎదుట. ఇకనైనా ఒక మంచి సమాజంగా, ఒక మంచి దైవికమైన కుటుంబముగా మీరు జీవించాలంటే, యథార్థమైనటువంటి త్రోవల్లో నడిచేటువంటి వారుగా ఉండాలి అని అంటే, నీ ఎదురుగా ఉన్నటువంటి ముళ్ళును ఏరుకోవడానికి నువ్వు ప్రయత్నించు. ముళ్ళుంటే చూసుకొని రా అని పక్కోళ్ళకు చెబుతూ తర్వాత అలా చెప్పి నువ్వు ముళ్ళ మీద కాలేసావు, ముళ్ళు గుచ్చుకుంది, నీ ప్రయాణం ఆగిపోతుందా, వాళ్ళ ప్రయాణం ఆగిపోతుందా? ఏందమ్మా నాకు చెప్పి నువ్వు నాకు చెప్పే చూసినాడమని మరి నువ్వు ఏడు చూసావు? ఆ ప్రశ్న మనకు రాకముందే మనం చూద్దాం, మన కన్నులు తెరుద్దాం, మన హృదయాన్ని తెరుద్దాం. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నారు, తన ప్రవర్తనను కనిపెట్టి బాగు చేసుకుంటూ నడిచేవాడు జ్ఞానవంతుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు జ్ఞానవంతుడు, ఎవరు వివేకవంతుడు, ఎవరు భక్తిపరుడు? తన ప్రవర్తన కనిపెట్టి నడుచుకునేవాడు జ్ఞానవంతుడు. నా ప్రవర్తన చెప్పండి, నా ప్రవర్తన కనిపెట్టుకుని నన్ను నేను కనిపెట్టుకుంటే నేను అప్పుడు జ్ఞానవంతుని అవుతాను. మనల్ని మనం కనిపెట్టుకోకుండా, చూసుకోకుండా, పరిశీలించుకోకుండా, పరీక్షించుకోకుండా ఉంటే మనం ఎదుటి వారి మీద పడి, వాళ్ళ మీద పడి, వీళ్ళ మీద పడి, ఆయమ్మ ఇలాగా, ఈ అమ్మ అలాగా, ఆయన ఇలాగా, ఈయన ఇలాగా అని ఇదే పట్టుకొని వెళ్ళిపోతే నువ్వు జ్ఞానవంతుడు కాదా? వచ్చిందయ్యా, అందరి గురించి చెప్తారు. కొంతమందికి అందరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. మన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదని మనం అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? నీవు అందరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లు మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయరా? అవసరమా మనకి? అదే మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం సరిదిద్దుకొని, మన పిల్లలని మనము బాగు చేసుకునే పనిలో మనం పడితే మన ప్రవర్తన, మన యొక్క సమాచారం అక్కడ ఎలా ఉంటుందంటే నీతిమంతులు, యథార్థవంతులు అని ఉంటారు. అంతేనా? ఆలోచన చేయండి. మన గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆ ప్రశ్న నువ్వు సవాల్ చేసుకో.
నేను యథార్థవంతుడిగా నా సమాచారం ఎదుటి వారి మధ్య వాళ్ళ దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి? నా సమాచారం ఎదుటి వారి దగ్గర ఎలా ఉండాలి? నేను నీతివంతుడినని, నేను మంచివాడినని, నేను యథార్థవంతునని అని ఉండాలి అక్కయ్య. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అర్థమైంది అనుకుంటాను. నీ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి? నీతియుక్తంగా ఉండాలి, అయోమయంగా ఉండాలి. అబ్రహాం గారి గురించి, మోషే గారి గురించి, దావీదు గారి గురించి దేవుని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఇది బైబిల్లో. పరలోక రాజ్యములు దేవుని దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆయన అందరి హృదయాలను పరిశోధించువాడు, పరీక్షించువాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు నిర్ణయిస్తే, దావీదు తప్పు చేశాడు, దావీదు పాపం, నీకెందుకు నాకెందుకు? దేవుడు ఈ ప్రపంచ ప్రజలకి దావీదు గారి గురించి ఏం చెప్పాడో నువ్వు చూడు. దావీదు గారి గురించి ఈ ప్రపంచానికి దేవుడు ఏ సందేశం ఇచ్చాడు, దేవుడు ఏది అనుకుంటాడో దాన్ని దావీదు గారి భూమి మీద చేసేవాడు. దేవుడు ఎలా దావీదు గారు ఉండాలని దేవుడు అనుకున్నాడో ఆ విధంగా దావీదు గారి భూమి మీద జీవించేవాడు. అది దేవుని దగ్గర దావీదు గారి గురించినటువంటి ఉన్న ఇన్ఫర్మేషన్. నోవా గారి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు? అసేం ఈ తరము వారందరిలో నా ఎదుట నీవు నీతిపరుడవు, యథార్థవంతుడై ఉన్నావు అని చెప్తున్నారు. కానీ ఈ నీతియుక్తమైన జీవించేటువంటి జీవితము ఈ లోకములో ఎలా ఉంటుంది, ఈ ప్రజల మధ్యలో ఎలా ఉంటుందంటే అంత అపహాస్యం. ఆపు బయలుదేరాడే ఆ భక్తిపరుడు, ఆ దేవుడు అక్కడేనంట, మేము నమ్మిన దేవుడు కాదంట, ఏవో బోల్డ్ రకాలు చెబుతారు. ఇదంతా కూడా అశ్యము ఈ భూరు ప్రపంచానికి తన్ను తాను వెల్లడి చేసుకున్నప్పుడు కదా తెలిసేది. అలాగా దేవుని దృష్టిలో పట్టడానికి నువ్వు భక్తి చేయి, దేవుని దృష్టిలో ఉండడానికి నువ్వు దేవుని వెంబడించు. మనుషుల దృష్టిలో ఉండడానికి కాదు, మనుషుల దృష్టిలో పట్టడానికి కాదు. మనుషుల ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ బ్రతకట్లా. ఇక్కడ బ్రతుకుతున్నది మన లక్ష్యం ఎక్కడని చెప్పిన ప్రారంభంలో దేవుని యొక్క రాబోయే రాజ్యానికి వెళ్ళడం మన లక్ష్యం అయితే, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇక్కడ ఏం చేయాలో అది నువ్వు చేయి. ఇక్కడ ఎలా బ్రతకాలో అలా బ్రతుకు. ఇక్కడ నువ్వేం చేస్తే, ఎలా బ్రతికితే నీవు దాన్ని స్వతంత్రించుకుంటావో దాని కొరకు నువ్వు పాటుపడు, దాని కొరకు నువ్వు ప్రయాసపడు. అప్పుడు నువ్వు ఉన్నతమైన రాజ్యం గురించినటువంటి ఆ ప్రవేశం అనేది నీకు దక్కుతుంది. పాటు పడకుండా, ప్రయాసపడకుండా, నీవు సమయాన్ని హెచ్చించకుండా, దేవుణ్ణి కొరకు నువ్వు ఏమి చేయకుండా, దయచేసి దేవుని రాజ్యం నాకు దొరుకుతుందని మాత్రం మీరు భావించొద్దు. ఏ విద్యార్థి కూడా ఏమి చదవకుండా సంవత్సరం పొడుగుతా పుస్తకం మూసేసి అలా పెట్టేసి మంచి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తే అది నిరాశ తప్ప ప్రతిఫలం లేనటువంటి ఆశ ఉంది, కానీ రిజల్ట్స్ లేవు, ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి ఆలోచించండి. చివరిగా నాకు మాట చెప్తాను చూడండి. ఇర్మియా 17:10 ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు అక్షేమాను నేను హృదయమును పరిశోధించును. ఏమన్నానండి? ఒకని ప్రవర్తన బట్టి. ఏమన్నాడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము. ఎవరి క్రియలో? నా క్రియల ఫలమును చొప్పున ప్రతీకారము చేయుటకు అక్షేమను నేను హృదయమును
అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా నువ్వు గ్రహించను, దేవుడిని పరిశీలిస్తున్నాడా? ఎస్, పరిశీలిస్తున్నాడా? పరిశీలిస్తున్నారు. పరీక్షిస్తున్నాడా? ఎస్. నువ్వు నడిచిన కీర్తనకారుడు 39 అంటాడు, నేను కూర్చునుట, నేను లేచుట, నేను పడుకొనుట, ఇదంతా కూడా నీకు తెలుసయ్యా. మరి నీకు తెలుసయ్యా అన్నప్పుడు నీ ప్రవర్తనలో మార్పేది. దేవునికి మన గురించి తెలుసు అన్న తర్వాత మన ప్రవర్తనలో మార్పేది, మనలో భయమేది, మనలో మార్పేది. ఆలోచన చేయండి. దొంగ తన ఇంటి యజమాని మెలుగుగా ఉండినప్పుడు, ఇంటి తలుపులు తెరిచి ఉన్నప్పుడు, యజమాని ఇంటిలో దర్జాగా ఉన్నప్పుడు దొంగ దొంగతనానికి వస్తాడా? ఎందుకని? వస్తే అంటే ఎందుకు చెప్పారండి మాట? మనం చేసేటువంటి పని గురించి మనకు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు, దేవుడును చూస్తున్నాడు, దేవుడిని గమనిస్తున్నాడు అనుకున్నప్పుడు నువ్వు అబద్ధం ఆడగలుగుతావా? ఆడలేం. ఆడగలుగుతావా? ఆడం. దొంగతనం చేయగలుగుతామా? చేయలేం. తప్పు త్రోవలు నడవడానికి ప్రయత్నిస్తామా? మాట్లాడలేం, వెళ్ళలేం. అంటే నేను చాలా విషయాలు వివరించాలా, మనకు అనవసరమైన సబ్జెక్ట్. మీకు ఆలోచన ఇస్తున్నా, మీ అందరూ ఆలోచించిన వాళ్ళేం కాదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, అనుక్షణము ఆయన దృష్టి ఈ భూ ప్రపంచములో ఉన్నది అని అన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంచుకోవాలో అది నువ్వు తెలుసుకో, ఎలా మాట్లాడాలో అది నువ్వు తెలుసుకో, ఎలా దేవుని ఎదుట నీవు కూర్చోవాలో, నిలబడాలో, ఎలా ఉండాలో నువ్వు అది తెలుసుకొని నువ్వు జీవించు అని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ప్రతిఫలం అనేది దేవుడి ఇయ్యాలో మనకి, మానవుడు కాదు. అందుకనే దేవుడు చూస్తుంది ఎవరై అంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు. అందరి సమాచారం తీసుకొని దేవుని వెతికే వాళ్ళు కాదు. మనకు అనవసరమైన విషయాలన్నీ చెత్త. ఏంటవి? చెత్త. పొరుగు వారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెత్త. అదంతా దేవుని దృష్టిలో చెత్త. ఎవరి ప్రవర్తన వాళ్ళదే, ఎవరి క్రియలు వాళ్ళే, ఎవరి జీవితం వాళ్ళదే, అంతా కూడా చెత్త. చెత్త అంతా నువ్వు పోగేసుకొని ఎక్కడికో వెళ్ళాలనుకొని ప్రయాణం చేయడం అది అనవసరమైన విషయం. కాబట్టి నిన్ను నీవు పరిశీలించుకో, నిన్ను నీవు పరిశీలించుకో, నిన్ను నీవు పరీక్షించుకో. మన ప్రవర్తన మనం సరి చేసుకుందాం, మన ప్రవర్తన మనం బాగు చేసుకుందాం. మన ప్రవర్తనలో ఉన్న లోపాలు ఏమిటంటే